చాలా వీడియో సాంగ్స్ చేసిండ్రు. అన్ని హిట్ సాంగ్సే. సో, వాళ్ళకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగా. సో, వాళ్ళే ఈరోజు నాతో పాటు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, చిన్నస్వామి అండ్ సనీ ఆస్టిన్. హలో! హలో హాయ్. హలో హాయ్! హాయ్ అండి. ఎట్లున్నారు? గుడ్ గుడ్ గుడ్. గుడ్డా? ఓకే. ఎట్లా నడుస్తుంది మీ జర్నీ? కానీ ఆ జర్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ సాంగ్ 'చింపాక్ చిపాక్' అనే సాంగ్ అసలు మామూలు ట్రెండ్ సెట్ జేయలేదు. సో, ఆ సాంగ్ తోటి మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? లేకపోతే మీకేదైనా ఇష్టమైన సాంగ్ మీరు చేసిన సాంగ్స్‌లలో ఆ సాంగ్ తోటైనా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం. ఎనీథింగ్ ఏదైనా ఇస్ పర్లేదు. హాయ్. నాకైతే జింపాక్ సాంగ్ తో స్టార్ట్ 'చింపాక్ చేస్తాం. చిపాక్' సాంగే ఇష్టము. సో, ఆ సాంగ్ తోనే స్టార్ట్ చేసుకుందాం. ఫేస్బుక్ లో ఒక పోరి ముఖము చూశాను, ట్విట్టర్ లో ట్వీట్ చేసి దగ్గరైపోయాను, వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేశాను. చిచ్చా ఏ పోరి సూపరో, దాన్ని చూడగానే గడపడిన గుండెల్లోన దడదడిన హార్ట్ ని ట్యూన్ చేసి బేస్ ట్రబుల్ సెట్ చేసి మిక్స్ ఫ్రూట్ చూసి చేసి పిండి పిండి వదిలేసి తుర్రుమని హ్యాండ్ ఇచ్చారు. ఓ యా ఓ మచ్చా come on yeah oh yeah oh macha oh macha oh macha oh yeah oh macha come on yeah oh yeah oh macha let's go చింపాక్ yeah చింపాక్ yeah yeah. అబ్బా! ఎప్పుడు ఎక్కడ జూషినా అంటే అప్పట్లో ఏ పెళ్ళిలో జూషినా, ఎక్కడ జూషినా తీన్మార్ అంటే పాట ప్లే చేయాలి. ఇంకా డాన్స్. యూత్ అయితే అసలు మామూలు క్రేజీ లేకుండే ఈ పాట కోసం. అయితే ఇప్పుడు నడుస్తున్న అంటే మీ పాట 'సిత్తరాంగి' అని ఒక పాట. అది గూడా మస్తు ట్రెండ్ సెట్ జేసింది గదా! అంటే యా 'సిత్తరాంగి' సాంగ్. మేము లైక్ మాకు కొత్తగా ట్రై చేయడం ఇష్టము. హ్మ్. మీరు ఇనిషియల్గా అన్నారు థీమ్ మార్చో మోస్ట్లీ అదే. అట్లా కాకుండా మేము ఇంకా ఆంధ్ర భాషలో కూడా చేసాం లాయిలో అదే. సాంగ్. మరి దెన్ వి థాట్ ఆఫ్ డూయింగ్ రాయలసీమ టచ్ రాయలసీమ ఉండే స్లాంగ్‌లో సాంగ్. 'సిత్తరాంగి' యా సాంగ్. సితరాంగి హ్మ్. సాంగ్ అండ్ రంజిత్ రిక్కీ అని వి హ్యావ్ ఎ ఫ్రెండ్, చాలా అదే. మంచిగా రాస్తారు లిరిక్స్. ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ కంపోజిషన్ వర్కింగ్ విత్ రంజిత్. ఓకే. సో తను రాసిన రాయలసీమ, హీస్ ఫ్రమ్ కర్నూల్. ఓకే. హీ రీచ్డ్ అవుట్ టు మీ. ఇప్పుడు కోవిడ్ టైంలో రీచ్ అవుట్ అయ్యారు, లైక్ మనం వర్క్ చేద్దామని అవును. చెప్పి వి చేద్దాం. స్టార్టెడ్ వర్కింగ్ ఓకే. ఇన్ ద కోవిడ్ ఓన్లీ. సాంగ్ మొత్తం కోవిడ్లోనే అయిపోయింది, బట్ ఇట్ గాట్ టైమ్ ఫర్ అస్ టు వీడియో చేసి రిలీజ్ చేయడానికి టైం పట్టింది. సో ఐ మీన్ రంజిత్ కర్నూలు నుంచి, అండ్ వి మేడ్ ష్యూర్ హీ యాడెడ్ ఎవ్రీ ఎలిమెంట్ కర్నూలుకి సంబంధించి రాయలసీమ వర్డ్స్. కొంచెం కొత్తగా అనిపించింది అవును. వినేటప్పుడు. అంటే నేనదే అనుకున్నా. సడెన్‌గా అప్పటిదాకా అంటే అన్ని తెలంగాణ సాంగ్స్, తెలంగాణ స్టైల్‌లో ర్యాప్ సాంగ్స్ చేసిన యా సన్నీ ఆస్టిన్ అండ్ చిన్నస్వామి కాంబినేషన్. సడెన్‌గా రాయలసీమ అంటే ఆంధ్ర. ఎందుకు అంటే ఇట్లా టర్న్ అయింది అని అనుకున్నా. కానీ ఆ సాంగ్ బాగా హిట్ అయింది. యా 'సిత్తరాంగి' సాంగ్. యా శ్రీలంక వాళ్ళు గూడా ఆ సాంగ్‌ని వీడియో చేసినట్టున్నారు కదా! అంటే యా వాళ్ళు కొత్తగా వాళ్ళు మార్చి కొంచెం ఏమన్నా వాళ్ళ లాంగ్వేజ్‌లో చేశారు. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళకి ఈ సాంగ్ ఎంత నచ్చిందంటే, ఈ సాంగ్ వాళ్ళు తీసుకొని హిందీలో, తమిళ్‌లో మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్ సినలీస్ సినలీస్ శ్రీలంకన్ ఆ! లాంగ్వేజ్ సినలీస్ వాళ్ళ లో దాంట్లో కూడా అన్ని యూనో ఆ స్టైల్‌లోనే మళ్ళీ కంపోజ్ చేయించుకున్నారు. ఓకే. అండ్ సన్నే పాడారు అది కూడా. అదే. సో, అసలు దట్స్ అంటే సాంగ్ మొత్తం మీరే పాడిండ్రా? లేకపోతే ఫీమేల్స్ కూడా ఏ ఉన్నారు. భాషలో ఆ ఫీల్డ్‌లో ఆ! ఎవరైతే ఓకే. ఐ మీన్ నోటెడ్ సింగర్స్ సింగర్స్ ఉన్నారో ఉన్నారా? వాళ్ళని పెట్టి చేశారు. హ్మ్. సో మన తెలుగులో రాయలసీమ స్లాంగ్‌లో ఉంటుంది. ఓకే. ఇంకా శ్రీలంక సినలీస్ లాంగ్వేజ్‌లో కూడా ఉంటుంది. అక్కడ హ్మ్. హిరోషి అని ఒక టాప్ సింగర్ అన్నమాట. ఓకే. తనతోటి, అండ్ తమిళ్‌లో తమిళ్ సింగర్ పేరు విష్ణుప్రియ. విష్ణుప్రియ అని సింగర్‌ని పెట్టారు. ఇంకా బాలీవుడ్‌లో మన స్ఫూర్తి జితేందర్, ఓకే. స్ఫూర్తి. బాలీవుడ్‌లో అంటే హిందీలో తనే హిందీలో పాడింది, తెలుగులో తనే తెలుగు. యా పాడింది. తెలుగులో ఒరిజినల్ స్ఫూర్తి. సితరాంగి ఆ! స్ఫూర్తిగా స్ఫూర్తి పాడింది పాడింది. రాయలసీమ. బాలీవుడ్ కూడా తనే తనే పాడింది. సో ఈ సాంగ్‌ని 3 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారు, రీ రిలీజ్. అంటే శ్రీలంక వాళ్ళు అంటే వాళ్ళెట్లా ఈ సాంగ్‌ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే ఈ సాంగ్ మేము చేద్దాము అంటే వాళ్ళు చేద్దాం యాహ్! అనుకుంటున్నామని. అంటే వాళ్ళెవరైనా అప్రోచ్ యాహ్! అయ్యారా యాహ్! యాక్టర్స్? వాళ్ళే లేకపోతే అప్రోచ్ అయ్యారు. ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. దే లవ్ ద ఓకే. సాంగ్. వాళ్ళకి ఓకే. నచ్చింది ఈ సాంగ్. మన ఎన్నో సాంగ్స్ ఉన్నాయి తెలుగు. వీడు వింటారు, అన్నీ వింటారు. అవును. ఇప్పుడు అవును. తెలుగు ఇండియా సాంగ్స్ చాలా వింటున్నారు ఇప్పుడు అవును. బయట కంట్రీస్ కూడా. హ్మ్. దే లవ్ దిస్ సాంగ్. ఐ డోంట్ ఓకే. నో వై, బట్ దే రీచ్డ్ ఔట్ టు అస్, అండ్
కొలాబరేట్ చేసాము. వి లవ్ మన పాట నచ్చింది. ఇంకా వేరే లాంగ్వేజెస్‌లో వెళ్తుందంటే దిస్ ఇస్ అవును. ద ఫస్ట్ టైమ్ వి డిడ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. అంటే నేను యాక్చువల్లీ ఆ పోస్ట్ చూసినాక అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన సాంగ్ శ్రీలంక వాళ్ళు చేయడము అంటే, యాహ్! అంటే వాళ్ళే అప్రోచ్ అయ్యి ఆ సాంగ్‌ని అడగడం అంటే, నేను తర్వాత ఆ సాంగ్‌ని చాలా సార్లు విన్నా. అంటే ఇంకా అంటే కొత్తగా ఏమైనా ఉందా? అంటే శ్రీలంక వాళ్ళు లాంగ్వేజ్‌లో చేసినప్పుడు మళ్ళీ మార్చిండ్రనుకుంటా మ్యూజిక్. యాహ్! కొంచెం మీనింగ్ మారింది. అది మార్చారు. మారింది. అండ్ ఆ! వాళ్ళ స్టైల్‌లో గూడా కొద్దిగా ఇన్‌స్ట్రుమెంటేషన్ కూడా కొద్దిగా మారింది. మారింది. వాళ్ళ హ్మ్. వాళ్ళ సౌండింగ్ కోసం. అవును. మన వాళ్ళకి నచ్చే ఒరిజినల్ 'చిత్రాంగి'లో యూనో ఫ్లూట్ వచ్చి స్టార్టింగ్ ఫ్లూట్ వస్తది. అది మన రామ్ ఉన్నారు కదా! రామ్ అవును. మిరియాల. యాహ్! అవును. సో, తను ప్లే చేసింది అది ఓకే. ఫ్లూట్. సో, ఓకే. చాలా నోటెడ్ ఫ్లూట్ అది. సో, వి మేడ్ ష్యూర్ దట్ సేమ్ ట్యూన్ క్యాచీగా ఉంటుంది. అది నచ్చింది. సో, వి మేడ్ ష్యూర్ అది కూడా ఉండేటట్టు ప్రతి లాంగ్వేజ్‌లో అలా ఓకే. చేసింది. ఇప్పుడు 'చింపాక్ చిపాక్' సాంగ్ తీసుకుంటే అంటే బిఫోర్ సన్నీ ఆస్టిన్, ఆఫ్టర్ సన్నీ ఆస్టిన్, అంటే బిఫోర్ చిన్నస్వామి, ఆఫ్టర్ చిన్నస్వామి ఏంటి స్టోరీ ఏంది? అంటే ఎట్లా స్టార్ట్ అయిందని? అంటే మీ కాంబినేషన్. సో, బేసికల్లీ మేము ఇప్పుడు 'జింపాక్స్ ప్యాక్‌లో' ఉన్న ర్యాపర్స్ హ్మ్. అది ఎలా అంటే ఫస్ట్ నేను ఎంసీ మైక్ ఉండే. ఓకే. అప్పటి నుంచి చిన్న, రామ్ మేము కంపోజింగ్ చేస్తూనే ఉన్నాం. వి వర్క్ ఓకే. ఆన్ మ్యూజిక్. అప్పుడు పెద్ద వైబ్ లేదు తెలుగులో మార్కెట్ లేదు. హ్మ్. అండ్ నేను మైక్ ఒకటే కాలేజ్ ఉండే. దెన్ స్లోలీ వి స్టార్టెడ్ నేను మైక్ నేను బీట్ బాక్సింగ్ చేస్తాను. మైక్ ర్యాప్ చేస్తాడు. సో, ఓకే. అప్పుడు మేము కాలేజ్ డేస్ నుంచే వి స్టార్టెడ్ వర్కింగ్ ఔట్ అండ్ దెన్ అప్పట్లో ఈ వీడియో సాంగ్స్ తెలుగులో ట్రెండ్ కూడా అసలు లేదు. లేదు. అసలు యూట్యూబ్, యూట్యూబ్ ఇన్‌స్టాగ్రామ్ అనేది అనేది. అప్పుడే స్టార్ట్ అయింది. అదే. హ్మ్. అది ఇప్పుడు రిలీజ్ అయితే మా వైబ్ వేరే అసలు ఉంటుండే. ఇంకా వేరే అది ఉండేది. వేరు. ఆ ఆ! రోజుల్లో మార్కెట్ వేరు. అండ్ అలా నేను మ్యూజిక్ చేసిన. బిఫోర్ రీచింగ్ ఔట్ టు మైక్ అండ్ అదర్ ర్యాపర్స్ ఆ సాంగ్‌లో ఉన్నవాళ్ళు ఐ రీచ్డ్ ఔట్ టు డిఫరెంట్ ఆర్టిస్ట్స్. బట్ కొత్త గదా! నో హ్మ్. వన్ ట్రస్ట్ రైట్? బట్ దెన్ వెన్ అగైన్ ఐ గాట్ మైక్ అరే ఉన్నాడు గదా! మన కాలేజ్ యూ నో ఐ మెట్ హిమ్. ఓకే. ఐ మేడ్ హిమ్ హియర్ అండ్ ఆయన నేను వైబ్ ఈ సాంగ్‌కి సెట్ అయింది. అప్పటికప్పుడు వి స్టార్టెడ్ కంపోజింగ్, రైటింగ్ లిరిక్స్ ఎవరిది వాళ్ళు. ఓకే. అప్పటికి ఓన్లీ నేను మైకే. అండ్ మ్యూజిక్ మొత్తం మేము చేసేసినాం ఓకే. ఆల్రెడీ. అంటే అండ్ మ్యూజిక్ అంతా మేమే. చిన్న నేను స్వామి. యాహ్! చిన్న చిన్నస్వామి, రామ్ నేను, హ్మ్. రామ్ మేము చేసింది ఓకే. మ్యూజిక్ అంతా. ఓకే. దెన్ మైక్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని పరిచయం చేశాడు. ఓం హ్మ్. శ్రీపతి, దెన్ యూనిక్, హరీష్ రైట్. సో, ఎవరిది వాళ్ళు రాసుకున్నారు. సో, హ్మ్. 2 మినిట్స్ సాంగ్ కాస్త 3 మినిట్స్, 3 మినిట్స్, 3½ మినిట్స్, దెన్ 4 మినిట్స్ అలా అయిపోయింది. సో, ఆ సాంగ్ చేసిన 2 ఇయర్స్ తర్వాత వి ప్లాన్ వీడియో. వి డోంట్ నో హౌ టు డూ అ వీడియో రైట్? అండ్ దెన్ టాగ్ టీమ్ స్టూడియోస్ అని వి హావ్ అవర్ అందుకే అంటే ఫ్రెండ్ వీడియో అంటే అంత అంటే కరెక్ట్‌గా ఒక నేచురల్ డైరెక్షన్ లాగా యాహ్! ఉండదు. అంటే ఒక యాహ్! డైరెక్షన్ చేసిన వీడియోలా ఉండదు. యాహ్! ఒక నేచురల్‌లా ఉంటది. అంటే నేచురల్ కట్స్ అంటే అంటే ఎక్కడంటే మనం మామూలుగా యాహ్! కాలేజ్ ఫోన్‌లలో బాయ్స్ తీస్తాం ఆ! చూడండి. సేమ్ ఆ కాలేజ్ ఫీల్ బాయ్స్ అట్లా వస్తది. వెళ్ళిపోతూ ఉండి, ఆ! పాడుకుంటూ అదంతా వెళ్ళిపోయినట్టు అట్లా ఫ్రెండ్స్‌ని ఉంటది. ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ ఆ! చేసి తీసిన వీడియో అది. అదే. సో, అనుకోకుండా ఇట్ గాట్ వైరల్. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అప్పటికి మైక్ దే స్టార్టెడ్ డూయింగ్ ర్యాప్ సాంగ్స్ చేస్తున్నారు గానీ, ఎక్కువ వైబ్ లేదప్పుడు. అంటే యూట్యూబ్ అవి అప్పుడే ఇది అని అప్పుడే అయితుంది. కాబట్టి బట్ ఈ సాంగ్ నుంచి తెలుగు మార్కెట్ ఆల్మోస్ట్ నాకు పెరిగింది. తెలిసి 8 ఇయర్స్ బ్యాక్ ఇది. యాహ్! యాహ్! 8 ఇయర్స్ అప్పుడు బ్యాక్ రోల్డ్ అది 'పతంగ్' రిలీజ్ అయింది రిలీజ్ అయింది. అవును. సంక్రాంతికి. వితిన్ 2 మంత్స్ మా సాంగ్ వచ్చి బీట్ చేసి వెళ్ళిపోయింది అప్పటికి. అదే.